అప్పుడే బావా. అంశు, ఏమైంది? అటు వెళ్ళి నిల్చున్నావు, ఇంకా సైలెంట్ అయిపోయావు. ఏం లేదు, గతం గుర్తుకు వచ్చింది. గతమా? ఏం గతం? అసలు ఇలా ఎలా ఉంటున్నావు? ఏమి జరగనట్టుగా, అసలేమీ అనిపించట్లేదు అనుకో. ఏమనిపించాలి? అసలు దేని గురించి మాట్లాడుతున్నావు నువ్వు? ఏం లేదు. అసలు నీ బాధ ఏంటో ఏమో నాకు అసలు అర్థం కావట్లేదు. అర్థం కావట్లేదా? మగాళ్ళంతా ఇలానే ఉంటారా, లేదా నువ్వు మాత్రమే ఇలా ఉన్నావా? మనం ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళం, ఇప్పుడు ఎలా ఉన్నాం? అన్నీ మారిపోయాయి. రోజుకి ఎన్నో ఫోన్ కాల్స్, ఎన్నో మెసేజెస్, కానీ ఉన్నట్టుండి అంతా మారిపోయింది. ఎంత మారిపోయింది అంటే మాటల్లో చెప్పలేనంత. దూరం కూడా బాగా పెరిగిపోయింది. గత 6 yearsలో నువ్వు నేను ఒక్కసారి అంటే ఒక్కసారి మాట్లాడుకున్నాం, అది కూడా అన్న పెళ్ళప్పుడు కోపంలో. ఎంత నార్మల్గా ఎలా ఉంటున్నావు? అవును, నిజమే. అలా అని జరిగిపోయిన దాన్నే పట్టుకొని కూర్చోలేం కదా. ఇంకా చిన్నపిల్లలాగా మాట్లాడకంశు. చిన్నపిల్లలాగా మాట్లాడుతున్నానా? నీ అంత ఈజీగా ఏది నేను వదిలేయలేను, మర్చిపోలేను, మూవ్ ఆన్ అవ్వలేను మనిషి. అంతేలే, ఈ విషయంలో నీకన్నా ఎక్స్పీరియన్స్డ్ ఎవరు? పెద్ద తర్వాత నన్ను మర్చిపోయి ఇంకో అమ్మాయితో మూవ్ ఆన్ అయ్యావు, మళ్ళీ ఇప్పుడు ఆ అమ్మాయిని మర్చిపోయి మూవ్ ఆన్ అయిపోతున్నావు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పిచ్చి పట్టిందా? మర్చిపోవడం ఏంటి, మూవ్ ఆన్ అవ్వడం ఏంటి? అసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నువ్వు చేసిందేగా మాట్లాడుతున్నావు. ఎందుకు నువ్వు ఇంత మారిపోయావు? ఒకప్పుడు ప్రతి ఒక్కటి నాతో షేర్ చేసుకునేవాడివి, అలాంటిది నా దగ్గర ఒక విషయం దాచావు. ఆ దాచిన విషయం వల్ల నా జీవితమే మారిపోయింది. ఎప్పుడు నిన్ను తప్ప నా పక్కన వేరొక వ్యక్తిని ఊహించుకొని నేను ఊహించాల్సి వచ్చింది. దివ్యాంష్ షాక్ అయి సైలెంట్గా అలా బెడ్పై కూర్చుండిపోయాడు. ఒక్కసారిగా ఆ గది మొత్తం నిశ్శబ్దమైపోయింది. ఇటు దివ్య, అటు దివ్యాంష్, ఇద్దరు ఏం మాట్లాడలేదు. కాసేపటికి, వేరే ఒక వ్యక్తిని ఊహించుకున్నావా అంటే? సరిగ్గా చెప్పంశు. నువ్వు హైదరాబాద్ వెళ్ళిపోయాక నేను జాయిన్ అయిన కాలేజీలోనే శ్రీజ తన కజిన్ కూడా ఇదే కాలేజీలో జాయిన్ అయ్యాడు అని ఒకరోజు ప్రతీక్ని తీసుకొచ్చి నాకు పరిచయం చేసింది. అదే టైంలో నీకు నాకు మధ్య చాలా వరకు మాటలు తగ్గిపోయాయి. మన ఫస్ట్ ఇయర్ హాలిడేస్కి నీ దగ్గర నుంచి తిరిగి వచ్చిన తర్వాత నీ వల్ల నేను చాలా డిస్టర్బ్ అయ్యాను. ఇంతలో కరెంటు వచ్చింది. చూస్తే దివ్యాంష్ పడుకొని ఉన్నాడు. నాకు పట్టలేనంత కోపం వచ్చింది. వెంటనే కొట్టి లేపాలనిపించింది, కానీ అప్పటికే టైం చాలా అయింది. సర్లే పోనీలే, బాగా అలిసిపోయి ఉంటాడు, పడుకొనిద్దామని వెళ్ళి లైట్ ఆఫ్ చేసేసా. గంట నుంచి ప్రయత్నిస్తున్నా, నాకు మాత్రం నిద్ర పట్టడం లేదు. ఇంకా లాభం లేదని లేచి లైట్ ఆన్ చేసి వాష్రూమ్కి వెళ్ళా. బయటికి వచ్చేసరికి బావ లేచి వాటర్ తాగుతున్నాడు. నన్ను చూసి, సారీ రా అంశు, నిద్ర పట్టేసింది. ఎప్పుడు పడుకుండిపోయాను కూడా తెలియలా, సారీ. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఏంటి అసలు ఈ మనిషి అచ్చం గజినిలా ప్రవర్తిస్తున్నాడు. అసలు నేను ఇందాక మాట్లాడిన మాటలు ఏంటి, ఇప్పుడు ఈ మనిషి మాట్లాడుతున్న మాటలు ఏంటి, అస్సలు అర్థం కావట్లే. ఓయ్, ఇప్పుడు ఎందుకు నవ్వుతున్నావు? ఏం లేదులే. సరే కానీ ఇందాకేమన్నావు? ప్రతీక్ గడు నీ కాలేజీలోనే జాయిన్ అయ్యాడా? అదేంటి, నువ్వు పడుకున్నావుగా, విన్నావా నేను చెప్పింది? విన్నాను. శ్రీజ నీకు వాడిని తన కజిన్గా తీసుకొచ్చి పరిచయం చేసింది అన్నావు కదా, అంతే విన్నట్టు గుర్తుంది. దివ్య ఏమీ మాట్లాడకుండా మౌనంగా తలదించుకుంది. అసలు వాడు నీ కాలేజ్లో జాయిన్ అయ్యాడన్న సంగతి నాకెందుకు చెప్పలేదు? నేను సూటిగా ఒక్క చూపు చూసా. ఏంటా చూపు? లేకపోతే ఏంటి? ఇందాక చెప్పగా. ఓ సారీ, తమరికి నిద్ర వచ్చింది కదా, చేసేదేముంది, మళ్ళీ చెప్తా విను. మన 10th వరకే నీకు నాకు మధ్య ఎటువంటి దాపరికాలు లేనిది. ఆ టైంలో నీకు నాకు మధ్య చాలా వరకు మాటలు తగ్గిపోయాయి. ముందు మార్పు నీ దగ్గర స్టార్ట్ అయింది అంశ్. దివ్య అన్న ఆ మాటకి ఒక్కసారి చిచ్చుబుడిలా పేలాడు అంశ్.
ఏంటి పద్దాక ఇందాకటి నుంచి నీ గోల? ఏం మారానే నేను? ఏం మారా? ఏం మారావా? ఈ ప్రశ్న నువ్వు నన్ను అడుగుతున్నావా అంష్? ఇంటర్ హాలిడేస్కి నేను వచ్చినప్పుడు నువ్వు ఎలా బిహేవ్ చేసావు గుర్తులేదా? చెప్పు, గుర్తులేదా? ఆ టైంలోనే మనం రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు నన్ను అక్కడే పెట్టుకొని నువ్వు ఒక అమ్మాయిని కలవడానికి వెళ్ళలేదా? ఆ అమ్మాయి ఎవరో కాదు, పరిణితియే అని నాకు తెలియదు అనుకుంటున్నావా? నువ్వు అప్పుడే చూసావా? చూస్తే మరి అప్పుడే ఎందుకు అడగలేదు? ఎందుకంటే నా బావ మీద నాకున్న నమ్మకం నన్ను అడగనివ్వలేదు. నీకే నువ్వే చెప్తావని అనుకున్నా. నువ్వు చూసుంటావని నేను అనుకోలేదు. నేను చూసానా లేదా అన్నది ముఖ్యం కాదు. నా దగ్గర ఏ విషయం దాచని నువ్వు ఆ విషయం ఎందుకు దాచావు? ఎందుకు చెప్పలేదు నాకు? అంత దొంగచాటుగా అమ్మాయిని కలవడానికి వెళ్ళడం, నాకు తెలియకుండా టెర్రస్ మీదకి వెళ్ళి ఫోన్ కాల్స్ మాట్లాడడం, మొత్తం చూశాను. ఇప్పుడు మళ్ళీ ఏమీ లేనట్టు, ఏది జరగనట్టు నువ్వు పెళ్ళి ఎలా చేసుకున్నావు? అంటూ దివ్య ఆపకుండా ఏడుస్తూనే ఉంది. దివ్యాంష్ వెంటనే దివ్యను దగ్గరకు తీసుకొని, నిజంగా నువ్వు ఆ రోజు చూసుంటావని నేను అనుకోలేదు. నువ్వు ఆ రోజు ఈ విషయం గురించి నన్ను అడుగున్నా, పోనీ ఈరోజు నిలదీస్తున్నా ఇవాళ నువ్వు ఇంత ఏడవలసి వచ్చేది కాదేమో. అంటుండగా దివ్యాంష్ కన్నుల నుండి ఒక కన్నీటి చుక్క దివ్య చెంపపై పడింది. వెంటనే దివ్యాంష్కు దూరంగా జరిగి, ఇప్పుడు నువ్వెందుకు బాధపడుతున్నావు? నువ్వు నాకు విషయం తెలియకూడదనే కదా అప్పుడు అలా బిహేవ్ చేసావు. నాకు తెలియకూడదు అనుకున్నావు కాబట్టి తెలియనట్టే ఉండిపోయాను. అప్పుడే దివ్యాంష్ పరిణితి గురించి చెప్పడం మొదలుపెట్టాడు. పరిణితి నాకు హైదరాబాద్ వెళ్ళినప్పుడు పరిచయం అయింది. ఒక్క నిమిషం అంష్, నాకు ఒక విషయం చెప్పు. నువ్వు హైదరాబాద్ వెళ్ళిన తర్వాత అసలు నేను గుర్తున్నానా, లేక వెళ్ళిన వెంటనే మర్చిపోయావా? అదేంటి అంశు అంత మాట అన్నావు? ఈరోజు వరకు కూడా ఏ రోజు నేను నిన్ను మర్చిపోలేదు. అది నీకు తెలియలేదు అంతే. అసలు నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు చెప్పు, లేదా ముందు నేను చెప్పేది విను. ఒక ప్రశ్నార్థకమైన ముఖంతో దివ్య మౌనంగా కూర్చుంది. ఏమైంది మాట్లాడవా? సరే, నేను చెప్పేది విను. ఇప్పటికీ నా మీద కోపం వస్తే అప్పుడు తీరిక కూర్చుని మరీ గొడవ పడదాం. నువ్వు హాలిడేస్కి వచ్చినప్పటికీ నేను పరిణితి ప్రపోజల్ యాక్సెప్ట్ చేసి కొన్ని నెలలైంది. నేను కాలేజ్ జాయిన్ అయిన ఫస్ట్ డేనే తను నాకు ప్రపోజ్ చేసింది. నేను ప్రపోజల్ యాక్సెప్ట్ చేసేదాకా నా వెంట పడి చాలా విసిగించేది. నేను చూసినంత వరకు ఎప్పుడూ ఒక ఆడపిల్ల అంత పిచ్చిగా ఉండడం చూడలే. ఒక టైం వచ్చేసరికి ఫ్రెండ్స్గా ఉందామన్నాను, బట్ తను ఒప్పుకోలేదు. ఉండే కొద్దీ చాలా పిచ్చిగా ప్రవర్తించేది. ఒకరోజు సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించింది. దాంతో ఫైనల్ ఎగ్జామ్స్ ముందు తన లవ్ యాక్సెప్ట్ చేశాను. అంత జరుగుతుంటే నాకు ఒక్క మాట కూడా చెప్పాలనిపించలేదా అంష్? కొత్త ప్లేస్, కొత్త ఫ్రెండ్స్, పైనుంచి ఈ పరిణితి ప్రెషర్, ఈ గందరగోళంలో నీతో మాట్లాడడం కూడా తగ్గించేశా. చాలాసార్లు చెప్పాలనుకున్నా, కానీ నాకు తెలుసు నీకు నేనంటే ఎంత ఇష్టమో. ఈ విషయాలు తెలిస్తే నువ్వేమంటావో, ఎలా రియాక్ట్ అవుతావో, ఎక్కడ మన పెద్దోళ్ళకు చెప్పేస్తావో అని భయమేసేది. అందుకే నీతో చెప్పలేకపోయా. హాలిడేస్ అప్పుడు కూడా నువ్వు వస్తావని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నువ్వున్న కొన్ని రోజులు చాలా ఆపు అంష్. నిన్ను కలవాలని, చూడాలని ఎంత ఆశతో వచ్చానో అంతకంటే రెట్టింపు బాధతో తిరిగి వెళ్ళాను. నేను చూశాను తనతో నువ్వు ఎంతో ఇష్టంగా మాట్లాడటం. అంత ఇష్టంగా తన ప్రపోజల్ యాక్సెప్ట్ చేసి ఉంటే నేను ఇంట్లోనే ఉండగా గంటల తరబడి ఫోన్ మాట్లాడి ఉండేవాడివి కాదు. అది నిజమే, నువ్వు ఉండగా మాట్లాడాను అంటే చెప్తున్నా కదా, తను చాలా పిచ్చిగా ఉండేదని. నాకు ఇంకో ఆప్షన్ కూడా లేదు. నువ్వు వచ్చావని చెప్పినప్పటి నుంచి తన వైపు నుంచి నాకు టార్చర్ పెరిగిపోయింది. నిన్న రెస్టారెంట్కి తీసుకువెళ్ళిన రోజు కూడా యాక్చువల్గా మేము కలుద్దాం అనుకున్నాం, కానీ అమ్మ నిన్ను తీసుకెళ్లాల్సిందే అని పట్టుపట్టేసరికి నిన్ను లోపల కూర్చోబెట్టి నేను బయట తనని కలవాల్సి వచ్చింది. అర్థం చేసుకునేది కాదు అది. మళ్ళీ నీ పేరు చెప్తే అస్సలు వినిపించుకునేది కూడా కాదు. అయితే మరి మీ ఇద్దరు ఎందుకు విడిపోయారు? పరిణితి నిన్ను వదిలేసి ప్రతిజ్ఞ ఎలా పెళ్లి చేసుకుంది? నువ్వు నన్నెందుకు చేసుకున్నావు?
అమ్మ వాళ్ళకి పరిణితి గురించి చెప్పా, కానీ ఒప్పుకోలేదు. కారణం నీకు తెలిసిందే. ముందు నుంచి మన ఇద్దరికే పెళ్లి చేయాలని మన ఇళ్ళల్లో అనుకున్నారు. అదీ కాక అర్జున్ బావ పెళ్లిలో నువ్వు చేసిన హంగామా. ఇంకెక్కడ ఒప్పుకుంటారు? ససేమేరా ఒప్పుకోమన్నారు. ఆ విషయమే పరిణితితో చెప్పా. దానికి తను మనం ఎటైనా వెళ్ళి పెళ్లి చేసుకుందాం అంటదేమో. ఇప్పుడు ఏం చేయాలి, తనతో ఏం చెప్పాలి అనుకున్నా. కానీ తను నేను ఊహించని అనుకోని మాట అనింది. నువ్వు అనుకోని మాట? ఆ మాట కాకుండా ఇంకేమనింది? తను అవునా, మీ ఇంట్లో ఒప్పుకోలేదా? మరి ఇప్పుడు ఎలా అంష్? సర్లే పర్లేదు, ముందు నుంచి మీ ఇంట్లో నీ మరదల గురించి సీరియస్గానే ఉన్నారు అన్నావు. ఎలాగో నాకు మా ఇంట్లో ఒక మ్యాచ్ చూశారు. అబ్బాయి కూడా మంచి వెల్ సెటిల్డ్ అంట. సో కొత్తగా ఇప్పుడు నువ్వు ఆలోచించి బాధపడేదేముంది? నువ్వే అన్నావు కదా అప్పుడు నీ మరదలు కూడా నువ్వంటే సీరియస్గానే ఉందని. సో నిన్ను చేసుకొని తను కూడా హ్యాపీ. ఇప్పుడు నా బాధ కూడా నీకు ఉండదు. నా గురించి నీ ఇంట్లో వాళ్ళని ఒప్పించడానికి కష్టపడకు అంష్ అంది. తనకి పెళ్ళైన అలా అయింది అని తెలుసు, కానీ తను పెళ్లి చేసుకున్న ఆ వెల్ సెటిల్డ్ మనిషి ప్రతీకే అని నిన్నటిదాకా నాకు తెలియదు. అయినా అదేంటి ఆ అమ్మాయి ముందేమో అంత వెంటపడి విసిగించి ప్రేమించింది, మళ్ళీ మా అత్తయ్య వాళ్ళు పెళ్ళికి ఒప్పుకోలేదు అనగానే చాలా ఈజీగా నార్మల్గా ఒప్పించడానికి ప్రయత్నించకు అని అలా అనేసి వెళ్ళిపోవడం. అసలు తను బావని లవ్ చేసిందా లేక టైం పాస్ చేసిందా? పోనీ అది ఇది కాక డబ్బు విషయంలో మా బావ కంటే బెటర్ ఆప్షన్ వచ్చిందని ఎస్కేప్ అయిపోయిందా? అంజు, అంశు ఉన్నావా? ఎక్కడికి వెళ్ళిపోయావు? ఎన్నిసార్లు పిలిచిన పలకవే? హా, ఏం లేదు. మరి ఇప్పుడు నీకు బాధగా లేదా ప్రతీక్తో పరిణితిని చూసి? బాధ సంగతి అటుంచు. ఈ ప్రతిగ్గాడు ఏంటో, వాడితో నాకు ఈ కనెక్షన్ ఏంటో అర్థం కావట్లేదు. ఎప్పుడు చూడు అనుకోకుండా ఎక్కడో ఒక చోట ఎదురవుతూనే ఉంటాడు. ఇదిగో ఈసారి అయితే ఏకంగా నా ఎక్స్ మొగుడిగా. ఇంతకీ అంశు, నువ్వు నన్ను ఇష్టంతో పెళ్లి చేసుకున్నావా లేక మన పెద్దవాళ్ళ బలవంతం వల్ల చేసుకున్నావా? చూస్తే దివ్య పడుకోనుంది. మారాను అని ఏదో జీవితం మారిపోయిందని గొడవ పడింది, ఏడ్చింది పిచ్చి పిల్ల. నిజంగానే పాపం, తెలిసి తెలియక నేను చాలా బాధ పెట్టాను అంష్. అలానే లైట్స్ ఆఫ్ చేద్దామని వెళ్తుండగా టేబుల్పై దివ్య డైరీ చూశాడు.